హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? బాగుంటేనే ఎంత మంచిది. ఎందుకంటే చిన్నపిల్లలకు మనకు ఈలోక ముఖ్య విషయం మాట్లాడబోతున్నాం. మనం జీవితంలో ఏ విధంగా ఫైనాన్షియల్‌గా పిల్లలకు ఎదగాలనేది ఒక విషయం చెప్పబోతున్నాను. అంటే ఫైనాన్షియల్‌గా అంటే వాళ్ళు చదువుకుంటే వాళ్ళే ఫైనాన్షియల్‌గా ఎదుగుతారు. మరి డబ్బు సేవ్ చేస్తారనేది కాకుండా మరి వాళ్ళకు ప్రతి ఒక్కళ్ళకి ఏందంటే, స్కూల్ వెళ్ళేటప్పుడు మమ్మీ ఒక రూ. 5 ఇయ్యు, మమ్మీ ఒక రూ. 10 ఇయ్యు, చాక్లెట్ కొనుక్కుంటా, ఏదో కొనుక్కుంటా, ఐస్ క్రీమ్ తింటా అని అంటారు కదా! మీరు డబ్బులు ఇవ్వకండి. డబ్బులు ఈరోజు ఇచ్చేయడానికి ప్రమాదకరం. వాళ్ళేందంటే ప్యాకెట్సు అవి ఇవి తింటారు కాబట్టి, మీరు ఒక గల్లబుడ్డి అనేది ఇంట్లో ఏర్పడేసి వాళ్ళకు, నాన్న ఇగో నీకు రూ. 4 ఇస్తున్నా, ఈ రూ. 4లకెళ్ళి రూ. 2 ఇండ్లెయి. ఇండ్లేసిన తర్వాత ఇగో ఈ రూ. 2 తోటి నీకు కొనిస్తదా అని పల్లి పట్టే గానీ, నువ్వుల ఉండలే గానీ ఇట్లాంటివి కొనిస్తే శరీరానికి బలం ఉంటుంది. మరి బాగుంటుంది. బిస్కెట్స్ కొనిచ్చినా ఏం కాదు. మరి ఏ ఇతర తినుబండారాలు చాక్లెట్సే కానీ అవి కొనియకండి. మరి చాలా ప్రమాదకరము. మరి ఇప్పుడు ఈ రోజులల్లా ఏందంటే రైస్ కాడికెళ్ళి కూడా ప్లాస్టిక్ రైస్ వస్తుంది కాబట్టి మనకు తెలియకుండానే కరెన్సీ కూడా డూప్లికేట్ కరెన్సీ మారుతుంది కాబట్టి తినే ఆహారం పట్ల కానీ పిల్లల పట్ల కానీ మన పట్ల కానీ జాగ్రత్తగా ఉండండి. మరి ఇప్పుడు వాళ్ళకు డబ్బు సేవింగ్ చేసుడు నేర్పిస్తే అదే అలవాటై పెద్ద అయిన తర్వాత వాళ్ళకే తెలుస్తుంది. మనం ఎంత సేవ్ చేస్తున్నాము, ఎంత లైఫ్లో స్థిరపడుతున్నాము అనేది వాళ్ళకు అనుభవపూర్వకంగా ఏర్పడుతుంది కాబట్టి వాళ్ళకి ఇప్పటి నుంచే నేర్పిస్తే బాగుంటుంది నేను అంటున్నా. మరి ఇప్పటి నుండే మరి సేవింగ్ చేసుడు అలవాటు చేపిస్తే వాళ్ళు జీవితంలో పైకి ఎదుగుతారు కాబట్టి మరి వాళ్ళు ఎటువంటి అరాచకాలకే కానీ మరి ఇతర అలవాట్లకే కానీ తావివ్వకుండా డబ్బు అంటే ఏంది, టైం అంటే ఏంది, విలువ అని వాళ్ళకు తెలుస్తుంది కాబట్టి మరి ప్రతి ఒక్క తల్లిదండ్రికి, అక్క చెల్లి తమ్ముడికి ప్రతి ఒక్కరికి చెప్తున్న మీరు ఇది ఖచ్చితంగా పాటించండి. మీరు పాటిస్తే వాళ్ళు ఫైనాన్షియల్గా కానీ ఎప్పుడే కానీ వాళ్ళకి ఇబ్బంది కలగదు కాబట్టి నేను చెప్తున్నా, వాళ్ళు గ్యారంటీగా లైఫ్లో డెఫినెట్గా వాళ్ళు పైకి ఎదుగుతారని నేను అంటున్నాను. ఓకేనా? మరి నేను ఈ చిన్న క్లిప్ పెడుతున్నాను. మరి మీకు నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి అన్ని వీడియోలు ఒక రిక్వెస్ట్, అన్ని వీడియోలు ఇస్తున్నారు కానీ లైకులు మాత్రం కొడతలేరు. చలో చలో పోన్లే అబ్బా, అన్నీ జరుగుతాయిలే. నువ్వు అనుకుంటే అన్నీ సక్రమంగా జరుగుతాయి. సరే, అందరికీ మీరు ఎక్కడికి పోయినా శుభంగా లాభంగా రావాలని కోరుచున్నాను. తిరిగి గృహాలకు భార్య భర్తలు పిల్లలతోటి సుఖ సంతోషంగా ఉండాలని కోరుచు మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. అంటే దెన్ బాయ్. ఓకే, ఉంటా మరి. బాయ్.